నమస్తే, వెల్కమ్ టు చిత్రగుప్త్. సమాజ్వాదీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు ఈరోజు కొత్తగా హిందువుల మనోభావాలు గుర్తుకొస్తున్నాయి. మరి ఇన్ని రోజులు హిందువుల మీద జరిగిన దాడుల్లో అవేవి గుర్తుకు రాలేదా? వక్ఫ్ బోర్డు విషయంలో హిందువుల భూములను అక్రమంగా లాక్కున్న రోజు ఈ హిందువుల మనోభావాలు గుర్తుకు రాలేదా? అదేవిధంగా అయోధ్య రామ్ మందిర్ కోసం ఎంతోమంది కరసేవకులు ప్రాణ త్యాగాలు చేసినప్పుడు, వాళ్ళ గుండెల్లో తూటాలు దింపినప్పుడు ఆ రోజు హిందువుల మనోభావాలు గుర్తుకు రాలేదా? కబేలాలు నడిపించి విపరీతంగా గోవధను పెంచేసి గోమాతలను ఇష్టం వచ్చినట్టు నరికేసిన రోజు ఈ హిందువుల మనోభావాలు గుర్తుకు రాలేదా? ఇప్పుడు మాత్రం ఎందుకు ఇంతగానో హిందువుల గురించి ఆలోచిస్తున్నారు? హిందువుల మనోభావాల గురించి మాట్లాడుతున్నారు? హిందువుల మీద దాడులు జరిగినా, హిందువుల ఆస్తులను అక్రమంగా లాక్కున్నా, ఏం చేసినా కూడా ఏ ఒక్కరోజు పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు ఉత్తరప్రదేశ్ ఎలక్షన్ల ముందు మాత్రం ఈ రాజకీయ స్టంట్లు వీళ్ళు ఎందుకు చేస్తున్నారు? వీళ్ళకున్న ప్లాన్ ఒక్కటే, అక్కడ ఎవరైతే ముఖ్యమంత్రి ఉన్నారో యోగి ఆదిత్యనాథ్ను గద్దె దించాలి, ఆయన మీద జనాల్లో ఒక నెగిటివిటీని స్ప్రెడ్ చేయాలి, ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో ఆయన మాత్రం గెలవనీయకూడదనే ఒక పక్కా ప్రణాళికతోనే ఈ విధంగా ఇప్పుడు ఈ రామ్ మందిర్ చోరీ విషయంలో హిందువుల మనోభావాలను ముందలకేసుకొని రాజకీయం చేస్తున్నారు ఈ రాజకీయ పార్టీ నాయకులు. అయితే నిజంగా ఈ రామ్ మందిర్ చోరీ విషయంలో వాళ్లకు అంతగానం పట్టింపులు, అంతగానం హిందువుల మీద ప్రేమ, హిందువుల మీద జాలి, దయ కలుగుతుందా అంటే అస్సలకి కానే కాదు. ఎందుకంటే ఈ చోరీ విషయంలో ఎవరైతే మెయిన్ అక్యూజ్డ్గా ఉన్నారో వాళ్ళల్లో ఒకరికి అఖిలేష్ యాదవ్కి సంబంధాలు ఉన్నాయి. వరుసగా ఒక సంవత్సరం నుంచి కూడా వీళ్ళు ఫోన్ కాల్స్ మాట్లాడుకుంటున్నట్టు, రీసెంట్గా ఈ అరెస్ట్ కంటే ముందు కూడా ఎవరైతే మెయిన్ అక్యూజ్డ్ టిల్లు యాదవ్ ఉన్నాడో ఆయనతో కూడా ఈయన రోజుకు 3 సార్లు ఫోన్ మాట్లాడినట్టు కూడా పోలీసులు చెప్తున్నారు. అయితే ఈ ఇష్యూలో వీళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉంది. కానీ ఇప్పుడు మాత్రం దీన్ని రాజకీయం చేసి పొద్దున లేస్తే రామ్ మందిర్, మధ్యాహ్నం అయితే రామ్ మందిర్, సాయంత్రం అయితే రామ్ మందిర్ అంటూ కూడా ఇంకా దీన్ని ఒక రాజకీయ స్టంట్గా యూజ్ చేస్తున్నారు. కానీ అక్కడ యోగి ఆదిత్యనాథ్ మాట్లాడుతున్నది ఏంది, చెప్పింది ఏంది? ఈ చోరీ విషయంలో ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళెవ్వరిని వదిలిపెట్టాము, ఖచ్చితంగా సీరియస్ యాక్షన్ తీసుకుంటామన్నారు. అన్నట్టుగానే వాళ్ళ ఇళ్ళ మీద బుల్డోజర్లను ఎక్కించిండ్రు, అదేవిధంగా వాళ్ళ అక్రమ ఆస్తులను అన్నిటినీ కూడా జప్తు చేసిండ్రు. ఇంకా వాళ్ళకి కఠిన శిక్ష పడే విధంగా కూడా అక్కడ యోగి ఆదిత్యనాథ్ ఆయన చేయాల్సింది చేస్తున్నాడు. కానీ దీన్ని మాత్రం వీళ్ళు, ముఖ్యంగా సమాజ్వాదీ పార్టీ నాయకులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు వీళ్ళు రాజకీయం చేయాలని గట్టిగా ఫిక్స్ అయ్యిండ్రు, చేస్తున్నారు కూడా. అసెంబ్లీలో కూడా దీని గురించే మాట్లాడుతూ పదే పదే దీని గురించే క్వశ్చన్ చేస్తుంటే యోగి ఆదిత్యనాథ్ వీళ్ళకి మంచిగా గడ్డి పెట్టిండు. ఏ విధంగా అంటే, ఊసరవెల్లినైనా నమ్మొచ్చు కానీ మిమ్మల్ని మాత్రం నమ్మే ప్రసక్తే లేదు, మిమ్మల్ని చూస్తే ఆ ఊసరవెల్లి కూడా సిగ్గుపడుతుంది, ఎందుకంటే ఊసరవెల్లి కంటే కూడా చాలా ఫాస్ట్గా మీరే రంగులు మారుస్తున్నారు కాబట్టి అంటూ కూడా ఆయన క్వశ్చన్ చేయడంతో వీళ్ళకు మాట్లాడడానికి ఏవీ లేవు. ఎంతసేపు ఉత్తరప్రదేశ్లో ఆ ప్రజల్లో యోగి ఆదిత్యనాథ్ని బ్యాడ్ చేయాలి, బ్లేమ్ చేయాలి. ఇప్పుడు వీళ్ళకి దొరికిన ఒక రాజకీయ స్టంట్ ఏంటంటే రామ్ మందిర్ చోరీ. కానీ ఆ రామ్ మందిర్ చోరీని ఎవరు చేయించిండ్రు, అందులో ఎవరి పాత్ర ఉంది, ఎవరు సూత్రధారి, పాత్రధారి, ఇవన్నీ కూడా మెల్లమెల్లగా బయటపడతాయి. ఆ బయటపడిన రోజు ఇదే ప్రజలు, ఇదే హిందువులు ఈ హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయంటూ రాజకీయ స్టంట్గా అయోధ్య రామ్ మందిర్ చోరీని యూజ్ చేసుకుంటున్నారు. ఈ కేసు విషయాలన్నీ బయటపడినాక అసలు నిందితులు ఎవరు, పాత్రధారి ఎవరు, సూత్రధారి ఎవరు, ఇవన్నీ బయటపడ్డ రోజు కూడా ఇంతే గట్టిగా, ఇంతే క్లియర్ కట్గా ఈ హిందువుల గురించి మాట్లాడండి, అప్పుడు అనుకుంటాం ఇందులో ఎటువంటి తప్పు లేదు, మీరు దీన్ని రాజకీయ స్టంట్గా యూజ్ చేసుకోవాలని అస్సలకే అనుకుంటలేరని. కానీ ఇంకొక విషయం ఏం చెప్పాలంటే, రామ్ మందిర్లో జరిగిన చోరీకి ముఖ్యమంత్రికి సంబంధం ఉన్నా లేకపోయినా ఆ కేసుని మాత్రం ఆయన సీరియస్గానే తీసుకున్నాడు. దానికి సంబంధించి ఇప్పటికే బుల్డోజర్ ప్రభుత్వం ఆ నిందితుల మీద ఎవరైతే ఉంటారో వాళ్ళ ఇళ్ళ మీదకి ఎక్కింది, వాళ్ళ ఆస్తులను జప్తు చేసింది. ఇంకా ముందు ముందు ఎవరిని కూడా వదిలిపెట్టాడు. కానీ ఇది ముందలకేసుకొని ఈయనని నెగిటివ్ చేయాలి, వచ్చేసారి ఎన్నికల్లో గెలవనీయకుండా ఉండాలంటే అది ప్రజల మీద ఆధారపడి ఉంటుంది. ప్రజలకి తెలుసు ఎవరు మంచి చేసిండ్రు, ఎవరు ఏం చేసిండ్రు. మొన్న మనం రీసెంట్గా చూస్తున్న ఈ రేప్ అండ్ మర్డర్ కేసులు కానీ ఏవైనా సరే అక్కడ మతాలకు, కులాలకు అతీతంగా అందరికీ ఒకే న్యాయం జరుగుతుందనేది అక్కడి ప్రజలు బాగా నమ్ముతున్నారు. సో ఈ కేసుకు సంబంధించి కానీ ఈ ప్రతిపక్షాలు మాట్లాడుతున్న మాటలు కానీ వీటన్నిటి గురించి మాట్లాడితే అక్కడ ఉన్న ప్రజలకు తెలుసు ఎవరు ఎలాంటి వాళ్ళు, ఎవరు ఈ చోరీలో
పాత్రలై ఉన్నారో అవన్నీ కూడా తర్వాత బయటపడతాయి. అప్పుడు బయటపడిన తర్వాత ఇవే కుప్పిగంతలు వేయండి, అప్పుడు చూస్తాం. సో దీనిపై మీరేమంటారు? కామెంట్ రూపంలో చెప్పండి.